Summers are here. వాట్సాప్ షూట్ ఎందుకు లేట్ అయిందంటావు? గుడ్ మార్నింగ్. I didn't have breakfast also today. कुछ चाय पड़ाలి ఫస్ట్ అంతేనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి సీజన్ 2లో మిగిలిపోయిన ఎపిసోడ్స్ షూట్ చేయడానికి వెళ్తున్నాను. I know there are a lot of questions as to what happened to the episodes, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి అని. I'm going to be answering all of those questions in this video, so stay tuned. But apart from that, ఈ ఛానల్లో కూడా 1 month తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. I am sorry about that, but it's been really hectic. I've been very busy. నాకు నడుస్తుంది కూడా అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ దట్ యూట్యూబ్లో ఏం వీడియో అప్లోడ్ చేయలేదు. ఐ వాంట్ అప్డేట్ యూ గైస్ అబౌట్ అ లాడ్ ఆఫ్ థింగ్స్. జాన్యురీ ఫేవరెట్స్ కూడా నా దగ్గర కాంటెంట్ ఉంది రెడీగా, బట్ షూట్ చేయడానికి టైం దొరకట్లేదు. ఈ వీడియో కూడా ఎలాగో ఆన్ ద వే కాబట్టి నాకు టైం కుదిరొస్తుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ షూటింగ్ ఇట్. బట్ జాన్యురీ ఫేవరెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ అయితే సెపరేట్గా కూర్చుని ఐ నీడ్ టు టేక్ అవుట్ టైమ్ ఫర్ ఇట్ అండ్ షూట్ దట్ వీడియో, విచ్ ఇస్ ఇప్పుడైతే నాకు అది కొంచెం కష్టంగా కనిపిస్తుంది. సో ఐ కెనాట్ ప్రామిస్ యూ ఆన్ దాట్. బట్ యా, టైం దొరికినప్పుడు అయితే ఐ విల్ షూట్ దీస్ వీడియోస్ అండ్ అప్లోడ్ దెమ్ ఆన్ ద ఛానల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నౌ లెట్స్ గో. దిస్ ఇస్ నెవర్ ఎండింగ్. 2 hours నుంచి డ్రైవ్ చేస్తున్నా. ఐమ్ సో టైర్డ్. అసలు ఇది రాదు. 2 minutes అంటుంది, ఇంకా రావట్లేదు. ఓ మై గాడ్. ఫైనలీ రీచ్డ్ రాసా. That was a long journey, 2 hours driving. రీచ్ అయిపోయాం కానీ ఫుల్ ఎండ ఉంది. సమ్మర్స్ are here. What is it? Ekam. This also has pool, I think. Does it? No, it doesn't. ఫస్ట్ మేకప్ ఏం చేసుకుందాం. మ్యాగీయా బాగుంది. నేను బ్రేక్ఫాస్ట్ తినలే, చాలా ఆకలిలో ఉన్నా. వీళ్ళంతా తినేసి వచ్చారు. అదే మీరంతా ఆగి బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చారంట. చీటర్స్, నాకు అసలు చెప్పలేదు. ఆకలి మీద ఉన్నాను అమ్మారు. ఇది ఒక మారుమూల ప్రదేశం కాబట్టి ఇక్కడ ఏం దొరకదు. సో ఇక్కడ మేమే అన్నీ చేసుకోవాలి. పాపం నాకు మ్యాగీ చేసి ఇచ్చారు. డన్. We can start with the shoot. ఫస్ట్ మీరు వచ్చిన కాస్ట్యూమ్ ఉంటుంది. ఇమీడియట్గా మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన సీక్వెన్స్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకో సీక్వెన్స్ పడుతుంది. బేసిక్గా సీన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కదా, మొగడమ్మ చూడకుండా కాదు కాదు కాదు, ఇక్కడ నుంచి సీన్. ఇది బేసిక్గా నా మిర్రర్ షాట్. దాని తర్వాత నా ఎంట్రీ. యా కరెక్ట్. వాట్సాప్ షూట్ ఎందుకు లేట్ అయిందంటావు? I was busy, you were busy. So the cars. Was I busy? Were you not busy?
నాట్ ఐ మీన్ ఐ వాజ్ అవైలబుల్ ఫర్ దిస్ షూట్. ఐ మీన్ నాకు రేరెడ్ వచ్చింది, దాని తర్వాత కొంచెం బ్రాండ్ ఎక్కువైనా కూడా మధ్యలో స్వీట్ ఫ్లెక్స్ బ్రాండ్లు ఎక్కువైనాయి. సో డేట్లు కుదరలేదంటావు. డేట్ కుదరదు ఓకే అక్క, నీకు కూడా కుదరలే అక్క మధ్యలో డేట్లు. నాకు అప్పుడప్పుడే మ్యాక్సిమం కుదిరింది. డైరెక్టర్ గారు అజ్జు, ఇప్పుడు వరకు షూట్ ఎందుకు అవ్వలేదు, ఇన్ని ఎపిసోడ్స్ డిలే ఎందుకు ఉంది? పాస్ ఆప్షన్ లేదు, ఆన్సర్ చెప్పు. అందరూ మనలే, ఎవరిది అలా ఏం లేదు, నిజమేంటో చెప్పు, పర్లేదు. ఇన్ని రోజులు డిలే ఎందుకు? ఎపిసోడ్స్ ఏమయ్యాయి? షూట్ అయిపోయినాయి అన్ని ఎపిసోడ్సా? మరి ఈరోజు ఏం చేస్తున్నావు అంట? చెప్పచ్చు. ఎందుకు అందరూ నన్ను అడుగుతారండి? అరే డైరెక్టర్ని పట్టుకుని అడగకుండా ఎవరిని అడుగుతాం? అందరూ బిజీగా ఉన్నారు. ఓకే, నేను బిజీగా ఉన్నా. ఓకే. ఇప్పుడు వరకు షూట్ ఎందుకు కాలేదో చెప్తావు ప్రకాష్? ఈ షూట్ కాదు, ఇన్ని రోజులు షూట్ ఎందుకు కాలేదో చెప్పు. బామ్మ ఫస్ట్ కుదరలేదు, తర్వాత రవ్వను కుదరలేదు, తర్వాత అమర్గాడు కొన్ని రోజులు గోవా వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ వైజాగ్ వెళ్ళాడు, తర్వాత రవణ G5 సిరీస్కి వెళ్ళిపోయాడు. అబ్బా. తర్వాత రత్నం ఏదో ఈవెంట్ ఉందని చెప్పి 3 days రత్నం క్యాన్సిల్ చేశాడు. ఇంకా అంతే అనుకుంటా. యాక్చువల్లీ ఇది నిజం. దిస్ ఇస్ ద ట్రూత్. స్లో లర్నర్స్, అన్ప్రొఫెషనల్స్. మధ్యలో 4 సార్లు మర్చిపోయాను. ఏ అబద్ధం, నేనెప్పుడు మర్చిపోయాను? నేను డైలాగ్స్ మర్చిపోవడమా? ఇంపాసిబుల్. ఒకసారి మెత్తగా తీసు. దిండు తీసి చూడండి. ఏదో నాకు హెల్ప్ చేస్తావు. నువ్వు తొయ్యాలి అమర్. నేను ఏమన్నా తెలుసా? ఇగో ఏంటి బ్రదర్ మీ ప్రాబ్లం అంటే మనం వెనక్కి వెళ్ళి సెటిల్ అవుతాడు ఇక్కడ. సరే ఓకే దా. ఓకే మళ్ళీ చేద్దాం. అసలు మీ ఇద్దరిని తెచ్చేది ఎందుకు? మీరేదో నన్ను కలుపుతాను, మేము సగం నాశనం చేస్తాం. ఈ నోటితో వల్ల మా అమ్మ యాక్షన్. ఏం రాదు అసలు, ఏంటి ఈ ప్రాబ్లం? ఏంటి ఇలా తగులుకున్నావేంటి? అసలు మీ ఇద్దరిని తీసుకొచ్చింది ఎందుకు? ఏదో మమ్మల్ని కలుపుతావని. నువ్వేమో నాకు అర్థం కాదు. అసలు ఏంటి అసలు మీ ఇద్దరిని తీసుకొచ్చింది ఎందుకు? మా ఇద్దరిని కలుపుతారని మొత్తం సర్వనాశనం చేశారు. నన్ను సొంతంగా బతకను అనుకో. మీ ఇద్దరిని పిలిచింది ఎందుకు? నేను అసలు ప్రాబ్లం ఏంటి? Bro, it's 7:30 right now and ఇంకొక సీన్ మిగిలింది. ఆ ఒక సీన్ అయిపోతే మేమందరం కొంచెం రిలాక్స్ అవుతాము. బట్ ఇక్కడ ఫుడ్ ఇస్ సచ్ అ ప్రాబ్లం గైస్. దెర్ ఇస్ నథింగ్ నైస్ టు ఈట్. బ్రెడ్ ముక్కలు వితౌట్ ఎనీథింగ్, జామ్ గీమ్ ఏం లేకుండా ఉత్తి బ్రెడ్ ముక్కలు అండ్ బిస్కెట్స్ తింటున్నాము. బికాస్ ఇక్కడ దూర్ తక్ ఏమీ దొరకట్లేదు. సో యా, డిన్నర్ సిచ్యువేషన్ అయినా దే ట్రైంగ్ టు సార్ట్ ఇట్ అవుట్. అంటే వీ డెంట్ నో ఇక్కడ పెద్దగా ఏం దొరకదని, సో వీ డెంట్ కమ్ ప్రిపేర్డ్. మ్యాగీ ఉండింది, అది కూడా వాడేసాం పొద్దున బ్రేక్ఫాస్ట్కి. బట్ హౌ మచ్ కెన్ వీ ఈట్ మ్యాగీ కూడా? సో యా, డిన్నర్ సిచ్యువేషన్ దే ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. లెట్స్ హోప్ దట్ at least gets sorted. Now, costume change. Last outfit change of the day. ఆగింది, షట్మన్ బ్రేక్ వేసింది, కట్ చేస్తే వచ్చేసారు. పాగల్ అనగానే నలుగురు నడుచుకుంటూ వస్తారు. కరెక్ట్ పన్న ఈజీగా ఉండేది. టాప్ యాంగిల్ నాకు అర్థమైంది. నేను వచ్చిన మాటలు వీళ్ళిద్దరూ స్లో మోషన్ తీసుకున్నారు.
ఫైనలీ షూట్ అయింది. ఐ థింక్ యూ కెన్ టెల్ హౌ టయర్డ్ ఐ యామ్. ఈరోజు నైట్ ఇక్కడే స్టే కాబట్టి ఐ విల్ చేంజ్ ఇన్ టు మై పీజేస్ అండ్ జస్ట్ రిమూవ్ ఆల్ ఆఫ్ మై మేకప్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 ఆఫ్ ద షూట్ అండ్ ఐమ్ ఆల్ అప్. అసలు నైట్ అంతా పడుకోలేదు, అందుకే వీళ్ళు కూడా. గుడ్ మార్నింగ్ వాట్సాప్. రవణ గుడ్ మార్నింగ్. మీరైతే ఇప్పుడే లేచినట్టు నిజంగా ఉన్నారు కరెక్ట్గా. అదే అందుకే అవును ఏ లేదు అన్నాడు. ఏది గుడ్ మార్నింగ్. కాదురావన్నా, మా ఆడియన్స్ అడుగుతున్నారు ఏమైంది ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఇంత లేట్ ఎందుకు అయింది అని. ఏం చెప్పమంటారు? ఉనక్కాగదా లేట్ అమ్మా అమ్మా అన్న అబద్ధాలు. నా వల్ల లేటా? నా వల్ల లేటా? అది కాగదా లేట్ అయింది అన్న అబద్ధాలు. ఇప్పుడు కూడా షూట్లో రవణ లేటు. అక్కడ షూట్ జరుగుతుంది. ఈయన ఇంకా టవల్తో నిద్ర కావాలి. ఇది నా గింబల్ షాట్. థ్యాంక్ యూ. ఎక్కడుంది? ఇక్కడ పూలు ఎక్కడా? ఓకే థ్యాంక్ యూ. Oh, got it. Next location. ఈ ఊర్లో ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు. ఈగలు ఫుల్ ఫ్లై అవుతున్నాయి. ఇట్స్ బెన్ డిఫికల్ట్ బికాజ్ ఐ నాట్ బీన్ ఏబుల్ టు ఈట్ ప్రాపర్ ఫుడ్. నిన్న తినలేదు, ఈరోజు సరిగ్గా తినలేదు. సో ఐ నీడ్ ఫుడ్. ఐ డిడ్ హావ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో టుడే. పాపం మా ప్రొడక్షన్ వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి మాకు ఫుడ్ తీయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇట్స్ బెన్ అ టాస్క్. ఇప్పుడు లంచ్కి కూడా చికెన్ కొని తెచ్చి వండిపిచ్చి మాకు ఇచ్చారు. నిద్ర ఫుడ్ ఈ రెండు లేకపోతే పనిచేయదు, ఫంక్షన్ చేయడం అవ్వదు. నేనేం తీసుకోలే అసలు లేదు. ఆకలేస్తుంది నాకు. మీకు ఆకలేట్లేదా? మీకు చాయ్ పడాలి ఫస్ట్, అంతేనా? నేను అందుకే కేక్ మీద ఉన్న జెమ్స్ తినేస్తాను. మీకు కూడా వచ్చిన నీళ్లు కళ్ళు. పోయేది మన డైమండ్ తోనే కదరా, పోతే పోయినా మనకి.
గో. డన్.